మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మంచిర్యాలలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు ఏజెంట్గా పనిచేస్తారని ఆరోపించారు. చంద్రబాబు మెప్పు కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోదావరి నది ఎండబెట్టి నీటిని ఏపీకి ఇస్తారని తెలిపారు. ప్రధాని మోదీ సీఎం రేవంత్ రెడ్డి బడేబాయ్ చోటేబాయ్గా వ్యవహరిస్తూ తెలంగాణ దోచుకుంటారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ బీజేపీ పార్టీలు చేస్తున్న అన్యాయాలు ఎండగట్టేందుకు సిద్ధంగా ఉన్నామని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. పార్టీ ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండి అటువంటి పరిస్థితులు తెస్తే వాళ్ళు చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మళ్ళీ అటువంటి పరిస్థితులు తెలంగాణలో తీసుకొచ్చింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు పొందుతుంది. ప్రజల ప్రేమ తిరిగి పొందే అవకాశాలు కనబడుతున్నాయని మన పార్టీ మీద ఇద్దరు బడేబాయ్ చోటేబాయ్ ఇద్దరు కలిసి మన మీద దాడి పెడుతున్నారు. అదే విధంగా ఇవాళ బీజేపీ డైరెక్షన్ రేవంత్ రెడ్డి యాక్షన్ తోనే తెలంగాణలో అనేక రకాలైనటువంటి కుట్రలు నడుస్తా ఉన్నాయి. ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ సహకారంతో ఇవన్నీ పనులు ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు. దానికి తోడు పక్కకున్నటువంటి చంద్రబాబు నాయుడు సపోర్ట్ కూడా ఈయనకు ఫుల్ ఉన్నది. అందుకనే కాళేశ్వరం దగ్గర మేడిగడ్డను మంచిగా చేసి నీళ్లు ఆపి తెలంగాణ ప్రాంతానికి కాళేశ్వరం నీళ్లు ఇవ్వాల్సిన రేవంత్ రెడ్డి కాళేశ్వరం నీళ్లు ఇవ్వకుండా ఆ గోదావరి నీళ్ళని కిందికి ఆంధ్రాకు వాళ్ళ గురువు అక్కడ ముఖ్యమంత్రి కాబట్టి ఆ ప్రభుత్వానికి మంచి పేరు రావాలి కాబట్టి నీళ్ళన్నీ కిందికి పోయేటట్టు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడిని తిట్టేందుకు రేవంత్ రెడ్డికి నోరు వస్తలేదు. కేసీఆర్ మాత్రం రోజు కేసీఆర్ మార్చురికి పోవాలంటాడు, కేసీఆర్ చచ్చిపోవాలంటాడు. మైకు దొరికితే చాలు కేసీఆర్ మీద శాపనార్థాలు పెడుతున్నటువంటి రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు తెలంగాణకు చేస్తున్న అన్యాయం మాత్రం కళ్ళకు కనబడతలేదు. ఈ ముగ్గురు కలిసి వాళ్ళ తెలంగాణ మీద కుట్రలు చేసి తెలంగాణకి ఏకైక గొంతుగా తెలంగాణ ప్రజల పక్షాన గట్టిగా నిలబడి కొట్లాడే పార్టీగా గట్టిగా నిలబడి మాట్లాడే నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ ను బీఆర్ఎస్ ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు.